హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే మంచి టిప్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. కొన్ని మరకల పైన మనం లెమన్ కానీ బేకింగ్ సోడా ఇలా కొన్ని రకాలు యూజ్ చేస్తే పోతుంది, కానీ ఈ మరక మాత్రం అస్సలు ఎంత క్లీన్ చేసినా పోలేదండి. దానికోసం నేను ఒకటి మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. అదేంటి మీకు చూపిస్తాను. ఇదైతే వైట్ కలర్ లెగ్గిన్ మీద మరి దానిమ్మ గింజలో ఏమో కానీ బాగా అలా మరకపడిపోయిందండి, అస్సలు పోవట్లేదు. అలాగే ఈ షర్ట్ మీద కూడా ఒక చిన్న మరకపడిపోయింది. దీనివల్ల మనం బయటికి వేసుకెళ్ళడం కుదరదు, కాబట్టి దీన్ని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మరక అనేది అస్సలు కనిపించకుండా పోతుంది. మీ తర్వాత వీడియోలో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఈ క్లాత్ అనేది వైట్ కలర్ ఫ్రాక్ అండి. ఇది వైట్ కలర్ ఫ్రాక్ మీద లైట్ స్కై బ్లూ కలర్ చెక్స్ ఉండేదన్నమాట. దీన్ని నేను ఎల్లో కలర్ శారీతో కలిపి వాషింగ్ మిషన్లో వేసేసరికి ఇలా కలర్ అంతా అంటింది. ఈ కలర్ కూడా పోతుందేమో చూద్దాము, చెక్ చేసి చెప్తాను మీకు. ఫస్ట్ నేను ఇక్కడ లెగ్గిన్ మీద ఈ ఉన్న మరకని రిమూవ్ చేసి చూపిస్తాను. దీనికోసం నేను రిన్ ఆలా అనే లిక్విడ్ ఉంటుందండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అది తీసుకొచ్చి ఇలా ఈ మరక మీద కొంచెం వేసి రబ్ చేస్తున్నాను, చూడండి. ఈ రిన్ ఆలాని మనం చేత్తో అంటే చేతికి తగిలేలా కాకుండా కొంచెం ఏదైనా గ్లౌజులు కానీ ఇలా చేతికి వేసుకొని మీరు సేఫ్టీగా యూజ్ చేయండి. ఎందుకంటే ఇది కెమికల్ లిక్విడ్, ఇందులో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. దీనివల్ల బట్టలకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, కానండి మనం స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా, మరక మీరు చూస్తుండగానే ఎలా రిమూవ్ అయిపోతుందో. కొద్దిగా అలా రిన్ అలా దీని మీద వేసేసి ఇలా రబ్ చేస్తే పోతుంది. మీరు బట్టలపైన ఇలా ఆలా వేసి ఇది మొత్తం మరకంతా పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా నీళ్ళలో వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొద్ది కొద్దిగా ఆలా వేసి రబ్ చేస్తే చక్కగా వైట్ కలర్లోకి వచ్చేసింది. చూసారు కదా, ఎంత పెద్ద మరక మొత్తం పోయింది. ఇప్పుడు షర్ట్ పైన ఉన్న మరకను కూడా పూర్తిగా పోయేలాగా చేసేద్దాం. దీనిపైన కూడా కొంచెం రిన్ అలా వేసాను. అయితే మీరు ఇలా మంచి అంటే కొంచెం కాస్ట్లీ డ్రెస్సుల మీద మరకలు పోయేటప్పుడు ఇలా చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఈ రిన్ అలా యూజ్ చేయటం వల్ల ఈ క్లాత్ పైన ఏమైనా కలర్ పోతుందేమో చూసుకోవాలన్నమాట. అంటే అసలు థిక్ కలర్ షర్ట్స్ కానీ అలా కొన్ని థిక్ కలర్ ఏవైనా క్లాత్స్ ఉంటాయి కదా, వాటి మీద ఈ రిన్ అలా యూజ్ చేసినప్పుడు కొద్దిగా కలర్ షేడ్ అవ్వచ్చు. దానివల్ల అంటే కొన్ని క్లాత్స్కి అలా అవుతుంది, కొన్ని క్లాత్స్కి మంచిగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ క్లాత్ పైన అయితే ఆలాని యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాత్ పైన కనిపించని కొంచెం లోపలికి ఉండే ఆ షర్ట్ క్లాత్ దగ్గర లైట్గా ఒక 1-2 డ్రాప్స్ వేసి చెక్ చేసి చూడండి. పర్లేదనుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు. చూసారు కదా, నేను షర్ట్ని మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా నీళ్ళలో వాష్ చేసి డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. క్లాత్ పైన ఎక్కడ మరక అనేది లేదండి, శుభ్రంగా చక్కగా వైట్గా అయిపోయింది. కాకపోతే మీరు రిన్ ఆలాని యూజ్ చేసిన తర్వాత వెంటనే క్లాత్ని ఎక్కువ వాటర్లో బాగా వాష్ చేసేసి ఎండబెట్టేసేయండి. అప్పుడు క్లాత్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఈ లెగ్గిన్ కూడా చూసారు కదా, మొత్తం మరకపోయి పూర్తిగా వైట్ కలర్లోకి అయిపోయింది. అయితే నేను ఒక ఫ్రాక్ కలర్ అంటిందని చెప్పేసి అది టెస్ట్ చేశాను, కానీ అదైతే పోలేదండి. అంటిన కలర్ అలాగే ఉండిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.